ఇక్కడ మీకు 2 పిక్చర్స్ కనపడుతున్నాయండి. ఒక పిక్చర్ వచ్చేసి ఋషికొండ ప్యాలెస్ అండి. రెండోది వచ్చేసి యోగా డే. మన ఆంధ్రప్రదేశ్లో యోగా డే జరిగింది. యోగా డే అని మీరు గూగుల్లో కొట్టండి. ఒక్క రోజులో అయినటువంటి ఖర్చు 300 కోట్లండి. ఇది నేను చెప్తున్నది కాదు. మీరు యోగా డే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెన్సెస్ అని కొడితే మీకు 300 కోట్లు చూపిస్తాయి. ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ వచ్చేసి దీన్ని చాలామంది అమెరికా మోడల్లో కట్టారన్నారు. ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ఉంటుంది కదా, వైట్ హౌస్ మోడల్లో కట్టారన్నమాట. ఇది ఒక ప్రభుత్వ భవనానికి సంబంధించింది. సీఎం గెస్ట్ హౌస్ అనొచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించింది. దీని ఖరీదు కొంతమంది చెప్తుంది ఏంటంటే 240 కోట్లు. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళని నేను అడుగుతున్నాను. 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాక ముందు కూడాను విశాఖపట్నం కొండల మీద అంతా కూడా తవ్వేశారండి. ఇది వాస్తవం. కొండల మీద తవ్వేసి స్టూడియోలు కట్టారు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టారు. హిల్ నెంబర్ 2లు అవి చూస్తే విశాఖపట్నంలో చాలా కొండల్ని తవ్వేసి వాటి మీద విల్లాలు కట్టారు, అలాగే వాటిపైన సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టారు. ఇది వాస్తవం. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి రాక ముందు కూడాను మధురవాడ వెళ్తుంటే మీకు పెద్ద పెద్ద కొండలు తవ్వేస్తారనమాట. మధురవాడ వెళ్ళే ప్రాంతంలో మీరు చూస్తే పెద్ద పెద్ద కొండలు గుండు కొట్టినట్టు ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి రాక ముందు కూడా జరిగింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, నేను 240 కోట్లు పెట్టి అమెరికా స్టైల్లో ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టించాను. దానికి ఒక 8 నెలల్లో అయినటువంటి ఖర్చు 240 కోట్లు. అయితే ఒక్క రోజుకి 300 కోట్లు యోగా డే రోజున ఖర్చు అయింది. ఒక 30 కిలోమీటర్ల పొడవున రోడ్డు పైన మ్యాట్లేసి, చిన్న చిన్న మ్యాట్లేసి అయినటువంటి ఖర్చు 300 కోట్లు. ఇది ఎక్కడ న్యాయం? 8 నెలల్లో 240 కోట్లు పెట్టి శాశ్వతమైనటువంటి అమెరికా మోడల్లో భవనం కట్టించడం కరెక్టా? ఒక్క రోజులో 300 కోట్లు యోగా డే అంటే సుమారు ఒక 3 గంటల పాటు జరిగిందండి యోగా డే. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా